2017 ఏప్రిల్ 1 నుంచి అతిపెద్ద పన్ను సంస్కరణగా చెబుతున్న జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తేవడంలో కేంద్రం విజయం సాధించింది. జీఎస్టీ పన్ను స్లాబుల విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన మోదీ సర్కార్ ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులను పన్ను నుంచి మినహాయించి పేదలపై ఎలాంటి భారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ కీలక నిర్ణయం ద్రవ్యోల్బణాన్ని మరింత దిగివచ్చేలా చేస్తుందని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం తెలపగా, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను దేశంలో వ్యాపార, వాణిజ్య మండళ్లు స్వాగతించాయి. జీఎస్టీలో 5 నుంచి 28% మధ్య 4 స్లాబుల విధానం తేవడం సహా ఆహార ధాన్యాలను పన్ను నుంచి మినహాయించడంతో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 5% పన్ను పరిధిలోకి వంట నూనెలు, నూనె గింజలు, జీడిపప్పు, టీ, కాఫీ, ట్రాక్టర్లు వంటివి చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 12% పన్ను పరిధిలోకి ఔషధాలు, నూలుతో తయారైన వస్తువులు, దుస్తులు, సైకిళ్లు, 1.5 కోటి లావాదేవీలు జరిగే హోటళ్లు ఉండే అవకాశముంది. 18% పన్ను పరిధిలోకి ఎరువులు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఇనుము, ఉక్కు, రెడీమేడ్ వస్తువులు తెచ్చే సూచనలున్నాయి. మోటార్ కార్లు, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, విద్యుత్ ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, పానీయాలను 28% పన్ను పరిధిలోకి తెచ్చే అవకాశముంది. కేంద్రం 4 స్లాబుల పన్ను విధానాన్ని క్రమంగా 1 లేదా 2 స్లాబులుగా మార్చాలని సిఐఐ సూచించింది. జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి రావడాన్ని ఫిక్కీ స్వాగతించింది. పన్ను రేట్లు ఎలా ఉన్నప్పటికీ ఒకే వ్యవస్థ ద్వారా అమలు చేయాలని అఖిల భారత వాణిజ్య సమాఖ్య సిఐఐటి ప్రభుత్వాన్ని కోరింది. అప్పుడే పన్ను పరిధి ఆదాయం బాగా వస్తుందని సూచించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ వ్యవస్థల మేరకు నడుచుకోవడం కంపెనీలకు సవాలేనని సిఐఐ అభిప్రాయపడింది. 28% మించి ఉండే వస్తువులపై వేసే సెస్ ను తుది ఉత్పాదనపైనే వేయాలని కోరింది. 4 స్లాబుల జీఎస్టీ పన్ను విధానాన్ని వాల్మార్ట్ ఇండియా స్వాగతించగా, శీతల పానీయాల ఉత్పత్తి సంస్థలైన పెప్సికో, కోకోకోలా ఇండియా ఆచితూచి స్పందించాయి. ఏ వస్తువులు ఏ పన్ను పరిధిలోకి వస్తాయనేది ఇంకా స్పష్టం కానందున ఇప్పుడే ఏమీ స్పందించలేమని ఆ సంస్థలు ప్రకటించాయి. శీతల పానీయాలపై 28% వరకు పన్ను విధించే అవకాశముందని తెలుస్తుండగా కంపెనీలు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి. జీఎస్టీ పన్ను వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయనున్నప్పటికీ పెద్ద భారం ఉండబోదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే మొత్తాన్ని వినియోగదారులపైకి నెట్టే ఉద్దేశం లేదని వివరించారు. జీఎస్టీపై ఇంకా కొన్ని అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన కోసం నేటి కౌన్సిల్ సమావేశంలో చర్చలు కొనసాగనున్నాయి. జీఎస్టీ పన్నుల విషయంలో రాష్ట్రాలను ఒప్పించడంలో విజయవంతమైన కేంద్రం అదే ఉత్సాహంతో ఈ నెల 16 నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఐజీఎస్టీ, సీజీఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకునేందుకు సిద్ధమైంది. ఈ 2 బిల్లులకు చట్టసభల ఆమోదముద్ర పడితే 2017 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది.